అక్క, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చెప్పమ్మా. అడిగాక మళ్ళీ ఏమీ అనుకోవద్దక్క. అనుకోనులేమ్మా, చెప్పు. రాత్రి ఎందుకక్క మీ వారిని అలా కొట్టారు? నువ్వు చూసావా అమ్మా? అవునక్క, నేను చూశాను. నువ్వెలా చూసావమ్మా? మన ఇల్లు రెండు ఎదురుబదురు కదక్క ఉండేది. అవును, అయితే? నేను మా వారు మా ఇంట్లో బాల్కనీలోకి వచ్చాము. అయితే మీరు ఆ టైంకి బాల్కనీలోకి వచ్చారు కదక్క. రాత్రి భోంచేశాక వచ్చామమ్మా. అప్పుడు చూసామక్క మీరు మీ వారిని కొట్టేది. ఎందుకు కొట్టారక్క మీ వారిని? ఏం లేదమ్మా, బిజీగా ఉంటే డిస్టర్బ్ చేశాడు, అందుకే కొట్టాను. ఏం చేస్తున్నారక్క? ఏం పని చేస్తున్నట్లేం కనిపించలేదే. చేతిలో బుక్కు చూడలేదా అమ్మా? ఉందక్క, ఏదో బుక్కు కనిపించింది. నవల చదువుతా ఉంటే వచ్చి డిస్టర్బ్ చేశాడమ్మా, అందుకే కోపం వచ్చింది, కొట్టాను. ఏందక్క, మీరు నవల చదువుతుంటే వచ్చి డిస్టర్బ్ చేశారని మీ వారిని కొట్టారా? మరి మంచి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు స్టోరీ వచ్చి డిస్టర్బ్ చేస్తే కోపం రాదా అమ్మా? ఇదేందక్క, ఎవరైనా అలా కొడతారా అక్క? మరి కోపం వస్తే ఊరికెందుకు ఉండాలి, అందుకే కొట్టాను. ఇంతకీ ఏం నవల చదువుతున్నారక్క? పతియే ప్రత్యక్ష దైవం. ఏం అలా ఉలికి పడ్డావు? ఏం లేదక్క. ఏంది అక్క, చదివే నవల పేరేమో పతియే ప్రత్యక్ష దైవం అంట, మధ్యలో ఆమె పతియే వచ్చి డిస్టర్బ్ చేశారని కొట్టిందంట. చదివే బుక్కుకు ఆమె చేసిన పనికి ఏమన్నా సంబంధం ఉందా? ఓ నాయనో, ఈమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బాబోయ్.